సో మరికొంతమంది ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక పక్క కూటమి అంటూ ప్రచారంలో వాళ్ళు దూసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతో ముందుకెళ్తున్నారు. నిన్న జరిగిన డిబేట్లో కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ అక్కడ జగన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతవరకు దాన్ని మనం భావించాలి? 100% అక్కడ జగనే వస్తాడండి. జగన్ ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి ఆయన అనుకున్న పథకాలు అన్ని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ అక్కడ జగనే వస్తాడు. 2 టైమ్స్ సెకండ్ టైం కంపల్సరీ వస్తాడండి, అందులో ప్రాబ్లం లేదు. సర్వేలన్నీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అంటున్నారు, ఎంతవరకు? కాదండి, అసలు పవన్ కళ్యాణ్ సీట్లన్నీ జగన్కే వస్తాయండి. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లు మొత్తం జగన్కే వస్తాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని చూసి కూడా ఈ మాట అంటున్నారు మీరు. ఆయన చెప్పండి ఫస్ట్. భయపడే అయినారు కదా వాళ్ళు ముగ్గురు, ఎందుకు అయినారు చెప్పండి ఫస్ట్. అంటే జగన్ను ఒంటరిగా ఓడించలేం కాబట్టి ముగ్గురం అయిదామని అయినారు. అయినా వీళ్ళ దాంట్లో బీజేపీను ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ మైనస్ అవుతాయండి, అవన్నీ జగన్ ప్లస్ అవుతాయి అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని మీరు అంటున్నారు, కొన్ని రీజన్స్ చెప్పండి మీరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రీజన్స్ ఇచ్చారండి, చెప్పిన పథకాలన్నీ ఇచ్చాడు. చంద్రబాబు ఒక్క పథకం చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఏది రుణమాఫీ చెప్పాడు, అది కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. కానీ గవర్నమెంట్ సీట్ ఎక్కాడు, రుణమాఫీ ఇస్తానని సీట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమీ లేదు. అభివృద్ధి పథకాలు రెండు కళ లాంటివి అంటారు. అభివృద్ధిని వదిలేసి కేవలం పథకాలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని చెప్పాను. చూడండి అక్కడ బాగానే ఉన్నాయి, రోడ్స్ మంచి ఉన్నాయి, రోడ్స్ బాగా అభివృద్ధి కూడా అయింది, కాలేదని కాదు. వీళ్ళన్నీ ఉంటేనే కల్పిస్తూ ఉన్నారు అంతే. కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, అంటే అతనుకున్న సమాచారం ప్రకారం, కేసీఆర్కి ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇప్పుడు అన్ని పేపర్లు, అన్ని వార్తలు జగన్దే బాగుంది, 120 నుంచి 135 సీట్లు వస్తాయని అన్ని పేపర్లు ఇచ్చారు. ఈనాడులో కూడా రాశారు 120-125 వస్తుంది అని. కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఈ ఇప్పుడున్న ఎలక్షన్ టైం. కుటుంబ పాలన ఉన్న ఇక్కడనేమో కుటుంబ పాలన అంటారు. ఆయన కుటుంబాన్ని దూరం పెట్టాలి, ప్రజలే ముఖ్యమని ఆయన అట్లా పోతున్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఏమంటుండో, నాకు 8 నుంచి 12 వస్తాయని అంటున్నాడు. ఆ 8 నుంచి 12 ఈయనకు కాదు, ఇక్కడ కాంగ్రెస్కి వస్తాయి, కాంగ్రెస్ బీజేపీలకు వస్తాయి బాగా. ఇక్కడ టీఆర్ఎస్కు ఒక్కటే వస్తే గ్రేట్ అండి. అక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ ఆయన చెప్పుకుంటు కదా నేనే వస్తా అని చెప్పుకున్నాడు కదా, వచ్చిండా? ఆయన సర్వే అంతా ఫ్లాప్ అయిపోయింది కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు, అక్కడ వస్తాడు అది అనేది, అంటే అక్కడ వస్తాడు అంతే. ఇక్కడైతే ఫ్లాపే కదా. సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి 140 నుంచి 150 వస్తాయండి, గ్యారంటీ వస్తాయి. 135 నుంచి 150 వరకు వస్తాయని అనుకుంటున్నాము. ఇంకా పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము సార్. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏం జరుగుతుందండి, మీరు ఏం చెప్తారు? ఎవరొచ్చి అధికారం చేపట్టబోతున్నారు? మై పర్సనల్ ఒపీనియన్, ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబ్లీ, బట్ కంబైన్డ్ అపోజిషన్ ఫైట్ చేస్తున్నారు. జనం మీద ఆధారం పడుతుంది. కేసీఆర్ చెప్పగానే ఏమవదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్. ఆయన చేశాడు, కొన్ని చేయలేదు, బట్ ప్రజలు సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. సో మనం చెప్పలేం ఎవరు వస్తారో. ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే అభివృద్ధి అండ్ పథకాలు రెండు కళ లాంటివి. అది అలాంటిది అభివృద్ధిని వదిలేసి కేవలం ఈ పథకాల రూపంలో ప్రజలను మభ్యపెట్టారని చెప్పి కూడా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా అది అటు పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క సర్వేలు కూడా రేపు కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. దీన్ని ఏమంటారు? యూఆర్ కరెక్ట్, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆపోజిషన్కి. ఎందుకంటే కంబైన్డ్ ఆపోజిషన్ కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆయన పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశారు, డెవలప్మెంట్ ఏం లేదు, ఇండస్ట్రీస్ ఏం రాలేదు. సో ఒక పర్టికులర్ సెక్టర్ ఆఫ్ ది సొసైటీని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి పథకాలు ఇచ్చి అదే ఆయన కోర్ ఓట్ బ్యాంక్లో చూసుకున్నాడు ఆయన. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్. వన్ కంబైన్డ్ అపోజిషన్ వస్తే కొంచెం డిఫికల్ట్ నిజంగా వర్క్ అవుతే. అది కరెక్ట్ కాదండి. ఫ్రీ బీస్ మీద ఎక్కువ కాలం రాష్ట్రాలు నడవు, ఊరికే ఫ్రీగా ఇచ్చేస్తుంటే అవి నడవు. ఇట్స్ ఆల్రెడీ ఇన్ డెట్. ఏపీ కూడా డెట్స్లో ఉంది, హైయెస్ట్ డెట్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇట్ మే నాట్ వర్క్, లాంగ్ టర్మ్ వర్క్ చేయదు ఆ పథకాలన్నీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తారు? అది ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ హోప్ దే క్రాస్ వాట్ ఎవర్ ఇస్. ఏదైనా ఐ థింక్ 50% ప్లస్ వస్తే దే విల్ ఫామ్, హోప్ఫుల్లీ దే విల్ గెట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని చూస్తే ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. జనసేన కంటే ప్రాబబ్లీ తెలుగుదేశానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండుంటాయి.
మూడు కలిపి ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ తెలుగుదేశానికి వస్తాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళకి క్యాడర్ కూడా మంచి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావచ్చు. జనసేన రావచ్చు, ఐ డోంట్ నో హౌ మచ్ వాళ్ళ బట్ పొత్తు అనేది కొంత మైనస్ అని చెప్పి బయట ఆ, కొంత పబ్లిక్లో వినిపిస్తున్న మాట, ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు? వాళ్ళకి చాయిస్ లేదండి, బీజేపీ పొత్తు పెట్టుకోవడమే బెటర్ ఇంకా, ఎందుకంటే వీళ్ళు కూడా వదలరు, బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రాలో రావాలని ఉంది. సో జగన్ తోటి వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోలేరు కాబట్టి వీళ్ళతో పెట్టుకున్నట్టు అదే అర్థమవుతుంది. కానీ అదర్వైజ్ బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళినా అంత రాదు, సపోర్ట్ అయితే కావాలి అందరిది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి అయితే తగ్గుతాయండి ఈసారి, వాళ్ళైతే సరిగ్గా చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ పెద్ద అంటే ది యాటిట్యూడ్ వాజ్ ద రాంగ్. కేసీఆర్, కేటీఆర్, ఈ కవిత ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ప్రాబ్లీ ఒక 5 to 7 సీట్స్ రావచ్చండి. బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ రావడానికి. పర్సనల్ ఒపీనియన్ అని మీరు అన్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంటే ఏం చెప్తారు? అది కష్టం అండి చెప్పడం. 50-50 ఛాన్సెస్. మోస్ట్ ప్రాబ్లీ జనం అయితే ఈసారి చేంజ్ అనుకుంటున్నారు, బట్ జనంలో లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా, ఐ కాంట్ ప్రెడిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మరి కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తుంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఆయన ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. అసలుకి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే స్పష్టమైన మార్పు ఏమైనా కోరుకుంటున్నారంటే మీరేం చెప్తారు? Most of the things like if BJP Janaseva, it is going on actually. That is the trend which is happening in AP. So even but they have to fight to win Jagan actually. That is the reality. The reason because I mean, not so much development is happening in AP. So that is the reason now when Chandrababu Naidu comes, there is a huge development which is going to happen actually. That is the reason which is failed there actually. 5 సంవత్సరాల పరిపాలనపై మీ అభిప్రాయం? Not so much development has happened actually with Jagan. But he might be doing, but which is not been shown to people actually. But he should have done some for the people for development, so that it would have been very good for the people and the local people actually. So it would have been, he would have come for the next time also. But that is not the reason which is happening there. And that's the only development. Everyone will like to see the development, which is because most of the developments has already been stopped now. That is the reason which is happening. Telangana, naturally BJP is going forward. BJP is going to win actually. That is the reason because of Modi, like BJP is going to win actually. That is the reason. సో మీ పర్సనల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? Now it is a scenario that Chandrababu Naidu has to come actually. Yeah, he should rule once again like how he was ruling earlier with, there was a competition when SM Krishna was there in Karnataka and whereas Chandrababu Naidu, there was a huge competition between SM Krishna and Chandrababu Naidu, sir. So that is the reason he has to win actually. So at least some developments will happen in Andhra Pradesh. Otherwise, what is going to happen? Andhra Pradesh, most of the people like Emaitundi, like most of the people, everyone wants to come back to Hyderabad. That is what we are seeing now, scenario. People who are staying there, they doesn't want to stay in AP, they want to come back to Hyderabad, stay in Telangana. These are the reasons actually. కేసీఆర్ గారు నేను ఒక మాట అన్నారు, జగన్ వచ్చే అవకాశం ఉంది అక్కడ అని చెప్పి ఆయన అన్నారు. Maybe that is his way of thinking. People's way of thinking is different. Yeah. జగన్ మేలు చేయడం కోసమే కేసీఆర్ అలా మాట్లాడారంటే, Huh? జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ చేయడానికే కేసీఆర్ అలా మాట్లాడారు. Maybe that is the reason because he wanted to support Jagan, so he has done it like that. Yes. Yes. Telugudesam Raval actually. Scenario. Earlier even I liked Rajshekhar Reddy, Jagan, everyone, but he did not do any development, sir. We have seen so many family issues within there are so many family issues within their sister, Jagan's sister. They are only not proper in their family. How can he run a government? He should have been good to his family at least. That is okay. Differences vastundi family lo, but not like that he should not behave with his sister like that. Ne? So that is the reason he is failing there actually. Like capital BJP, 100%. 100% is going to come. No one can beat Narendra Modi. Thanks, sir. Thank you.